పెద్దలు స్వర్గీయ చూదిని జైపాల్ రెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి విచ్చేసినటువంటి అక్క చెల్లెళ్లకు అన్నదమ్ముళ్లకు స్వాగతం తెలియజేస్తూ ఒక 15 నిమిషాల్లో గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. ఒక 15 నిమిషాలలో అదేవిధంగా డయాస్ పైన ఉన్నటువంటి పెద్దలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మాట్లాడడానికి అవకాశం ఉండదు కాబట్టి వారు వచ్చే మొదలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోటి మాట్లాడించడం జరుగుతుంది. మనకందరికీ తెలుసు గతంలో జరిగినటువంటి ఇబ్బందులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఆ ఎలక్షన్లప్పుడు చెప్పినటువంటి గ్యారంటీలను కానీ ప్రతి ఒక్కటి కూడా అమలు పరుస్తూ మన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక శ్రద్ధ మొత్తం రాష్ట్రపైన ఉన్నది. అదేవిధంగా మన ప్రాంతవాసి మనమందరం ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం. మొదటిసారిగా మన కల్వకుర్తికి రాబోతున్నారు కాబట్టి అందులోనూ ముఖ్యంగా స్వర్గీయ చూదిని జైపాల్ రెడ్డి గారు 5వ వర్ధంతి సందర్భంగా వస్తున్నారు. మనకందరికీ తెలుసు కోట్రా చౌరస్తాలో కోట్రా సర్కిల్లో పెద్దలు జైపాల్ రెడ్డి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు విచ్చేస్తున్నారు కాబట్టి అదే సందర్భంగా ఇక్కడ ఒక బహిరంగ సభ నిర్వహిస్తున్నాం కాబట్టి మనమందరం డిసిప్లిన్ తోటి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతానికి ఏం చేయబోతున్నారు అవన్నీ మనం శ్రద్ధగా వినాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ